మాట్లాడేది అయిపోయింది మళ్ళీ సపరేట్ మళ్ళీ చెప్పిందే చెప్పాలని అసలు కాదు అయిపోయింది చెప్పేసి కదా మాట్లాడేది అయిపోయింది మళ్ళీ సపరేట్ మళ్ళీ చెప్పిందే చెప్పాలని అసలు కాదు అయిపోయింది చెప్పేసి రైట్ చూస్తున్నారు ఆర్టీవీ అంటూ ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడ రియాక్షన్ ఇచ్చింది లేదు. ఏ మీడియా అయితే ఏముంది, ఆయనకి కావాల్సింది ఎగ్జాక్ట్ సమాచారానికి సంబంధించి అడిగే ప్రశ్నకు సమాధానం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరమైన బాధ్యతాయుతమైన ప్లేస్లో ఆయన ఉన్నారు. ఒక్కసారి విజువల్స్లో మీరు చూడొచ్చు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. తప్పు చేయకపోతే సమాధానం చెప్పడానికి ఏముంది? ఇదే అంశాన్ని ప్రజలు అడుగుతున్నారు. అవును, ప్రజల తరపున అడిగే ప్రయత్నం చేస్తుంది, సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. భూ అక్రమాలకు సంబంధించి ఆయన మీద ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ ఆ కబ్జాలకు సంబంధించి కొలగొడుతున్న పరిస్థితి, ప్రభుత్వమే సర్కారే కొలగొడుతున్నప్పుడు వాటికి సంబంధించి ఇది ఎంతవరకు సమంజసం? బాధితులు బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి ఇదిగో మాకు అన్యాయం జరిగింది, ఈ విషయంలో అన్యాయం జరిగింది అంటూ వాళ్ళు అక్కడ చెబుతున్న పక్షంలో దానికి సంబంధించి రియాక్షన్ కోసం వెళ్ళింది మల్లారెడ్డి గారు. మీ రియాక్షన్ ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ ఏ మీడియా అయితే ఏముంది? ఆర్టీవీయా? ఆ లోగో చూసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఒక ప్రజాప్రతినిధి ఇలానా చేస్తారు? ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇదేనా మీ కర్తవ్యం అని చెప్పి ప్రశ్నిస్తుంది. ఇన్ఫాక్ట్ ఒక్కసారి విజువల్లో చూడండి, ఆర్టీవీ అంటూ ఆయన లోగో చూసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇది ఎంతవరకు సమంజసం? మీరు తప్పు చేయకపోయి ఉంటే, మీరు తప్పు చేయలేదు అని మీరు అనుకుంటే మాట్లాడడానికి ఏముంది? ఇది కదా అడుగుతోంది సమాజం నుంచి. బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ అక్కడ కాన్వర్జేషన్ ఏం జరిగిందో తెలుసుకుందాం. శిల్ప, మీరు వెళ్ళారు, మల్లారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఆర్టీవీ ఆ లోగో చూసి వెంట వెళ్ళిపోయారు అక్కడి నుంచి? సచిన్, గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆర్టీవీ వరుస కథనాలు రిలీజ్ చేసుకుంటొచ్చు. అసలు నిజంగా భూ ఆక్రమణ జరిగాయా లేదా అనుకుంటే ఇలా వరుస కథనాలు వేస్తున్న తరుణంలో నిన్న మన రిపోర్టర్ వెళ్ళినప్పటికీ ఎవరైతే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడైన రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే రిపోర్టర్ బెదిరించారు. ఈ తరుణంలో ఏదైతే ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ఉంది, దానికి చీఫ్ గెస్ట్ గా మల్లారెడ్డి అటెండ్ అయ్యారు. సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా నేను ఆయనని అసలు నిజంగా భూ ఆక్రమణకు పాల్పడినప్పటికీ ఎందుకు మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు అని ముందుకెళ్ళి ప్రశ్నించగా, మీరే ఛానల్ ఆర్టీవీకి నేను ఎందుకు ఇవ్వాలా అన్నట్టు స్పెసిఫిక్ గా ఫైండ్ అవుట్ చేసి అసలు ఆర్టీవీ ఇక్కడికి ఎందుకు వచ్చిందని ఆయన అన్నాడు. సో దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అవక్కయ్యారు. సో ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ అవక్కయ్య ఎందుకు ఇలా అన్నారు అని అందరూ అడగడం మొదలు పెట్టారు. పాల్పడినప్పుడు మనం అడిగే ప్రశ్నలకు ఎందుకు చెప్పట్లేదు? సో ఆయన సమాధానాలు చెప్తే నిజంగా ఆక్రమణలు పాల్పడ్డారా లేదా అనే విషయాలు బయటకు వస్తాయి. అయినప్పటికీ ఆయన సమాధానం స్పెసిఫై గా నువ్వు ఆర్టీవీ పక్కన ఉన్న రిపోర్టర్స్ మీ ఫ్రెండా అని ఈ విధంగా క్వశ్చన్స్ మరి వేసి అడుగుతున్నాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, జస్ట్ మనము క్యాజువల్ గా నిజంగా ఆక్రమణకు పాల్పడ్డారు, ఎందుకు మీ పైన వరుస దాడులు జరుగుతున్నాయి అని దీన్ని పాజిటివ్ వేలో ఇచ్చే విధంగా చేసినప్పటికీ ఆయన అసలు మీరు ఆర్టీవీ ఎందుకు వచ్చారు అన్నట్టుగా కొంచెం చాలా నెగిటివ్ గా రియాక్ట్ అయిన పరిస్థితి అక్కడ కనిపించింది. సో దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు, ఎందుకు ఈ విధంగా స్పెసిఫై గా ఆర్టీవీ ఇలా చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఒక్కసారి మీ లైన్ లో ఉండండి.
అసలు ఎంతకీ ఏం జరిగింది మరొకసారి చూపించే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అసలు ఏం జరిగింది, ఎందుకంటే నిన్న సాయంత్రం ఇదే అంశానికి సంబంధించి టెలికాస్ట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఆర్టీవీని బెదిరించడం. ఈ రోజు మాజీ మంత్రి మల్లారెడ్డి లోగో చూసి ఆర్టీవీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే లోగోతో సంబంధం ఏముంది, మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలకు సంబంధించి సమాధానం కోసం మీ దగ్గర రావడం జరిగింది. ఆ సమాధానాన్ని ఒక బాధ్యతాయుతమైన మాజీ మంత్రి ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అడిగే, ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. దాంతోపాటు ముఖ్యంగా మీ బాధితులే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనేది మీ నుంచి రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. వన్ సైడ్గా కథనాలు ఏం వేయలేదు, మీ నుంచి రియాక్షన్ తెలుసుకుంటే మీ రియాక్షన్ కూడా ఇక్కడ ప్రసారం చేయాలనుకుంది. కానీ మీరు లోగో చూసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకసారి అసలు ఇంతకీ ఏం జరుగుతుందో ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మాట్లాడేది అయిపోయింది, మళ్ళీ సపరేట్ మళ్ళీ చెప్పిందే చెప్పాలని అతను కాదు. అయిపోయింది చెప్పేసి కదా. మాట్లాడేది అయిపోయింది, మళ్ళీ సపరేట్ మళ్ళీ చెప్పిందే చెప్పాలని అతను కాదు. అయిపోయింది చెప్పేసి కదా. అది నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఇటు మా ప్రతినిధిని బెదిరించారు ఫోన్ లైన్లో. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ బెదిరింపులు దిగిన పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇక్కడ ఇది పరిస్థితి, అక్కడ వీడియో షూట్ చేయనివరో ఈయన ఇక్కడ మాట్లాడరు, ఇది పరిస్థితి. ఎందుకు ఒక క్వశ్చన్ అనేది సమాజం నుంచే వస్తోంది. మీరు అన్యాయం చేశారు, మీరు అక్రమాలకు పాల్పడ్డారు అంటూ కూడా సమాజం నుంచి మీ బాధితులే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎస్ నేను తప్పు చేయలేదన్న వ్యక్తి మాట్లాడడానికి ఏముంది? ఇదే కదా ఒక సింపుల్ ఆన్సర్. సో ఇదే అంశానికి సంబంధించి వెళ్ళి మీ నుంచి రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మా రిపోర్టర్ వచ్చారు. వచ్చినప్పుడు మైక్తో సంబంధం ఏముంది, సంస్థతో సంబంధం ఏముంది, మీరు ఆర్టీవీ అని అడగాల్సిన అవసరం ఏముంది? అంటే లోగోతో సంబంధం లేకుండా సమాధానం చెప్పచ్చు తప్పు చేయలేదు అనుకున్నప్పుడు. కానీ ఎస్ మీరు నా మీద వరుస కథనాలు ప్రసారం చేశారు, నేను తప్పు చేయలేదు, ఇది ఆధారం అంటే క్లియర్. కానీ ఆ ప్రయత్నం మీరు చేయలేదే. ఒక్కసారి మళ్ళీ శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, అసలు ఇంతకీ ఏం జరిగింది? మీరు ఎందుకంటే చాలా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు అక్కడ ఆయన నుంచి రియాక్షన్ తెలుసుకోవడానికి. ఆయన్ని కనీసం ప్రశ్న అడిగే ప్రయత్నమైనా జరిగిందా, లేకపోతే దానికి కూడా అవకాశం ఇవ్వలేదా? అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ? సచిన్, నిన్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇప్పటికే కూల్ చేశారు. దానిలో భాగంగా మన రిపోర్టర్ అక్కడ వెళ్ళంగా ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయన బెదిరించారు. సో ఇలా ఎందుకు బెదిరిస్తున్నారు సార్, మీ నుంచి మేము కన్విన్స్ చేయడానికి మాట్లాడారు సార్, ఇలా ఎందుకు జరుగుతుంది, నిజంగా అక్రమణకు పాల్పడ్డారా లేదా అని ఇలా చాలా కన్విన్స్ చేసే విధంగా ఆన్సర్ అడిగింది. అయినప్పటికీ ఒక ఆడపిల్లని చూడకుండా చాలా దురుసుగా వ్యవహరించారు. ఆర్టీవీ అయితే నేను ఎందుకు ఇవ్వాలి, ఆర్టీవీకి అసలు ఇవ్వను పో అన్న విధంగా అక్కడ చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళని ఎవరిని చూడకుండా అంత మందిలో ఈ విధంగా ఆర్టీవీని ఈ విధంగా అన్నాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. సో ఎప్పుడైతే మీరు వరుస కథనాలు మాపై నెగిటివ్ కాదు సార్, అక్కడ ఉన్నది పాజిటివ్, అక్కడ ఉన్నదే వేస్తున్నాము. అక్కడ ఎలాంటి జరగకపోతే, భూ ఆక్రమణ జరగకపోతే ఇలా వరుసగా మీ పైన ఎందుకు దాడులు జరుగుతాయి? ఇంతకుముందు అనేక మంది మంత్రులు ఉన్నారు. సో ఆ మాజీ మంత్రుల పైన జరగని విధంగా మీ పైన ఎందుకు జరుగుతున్నాయి? భూ ఆక్రమణ సాక్ష్యాలతో సహా వచ్చి చేస్తున్నారు కదా, నిజంగా భూ ఆక్రమణ జరిగిందా లేదా ఈ విధంగా కన్విన్స్ చేసే విధంగా ఆయన దగ్గరికి వెళ్ళి సార్ జస్ట్ 1 minute చెప్పండి, జస్ట్ మీకు అసలు నిజం చెప్పండి, అక్కడ ఏమైంది ఏంటిది అని కన్విన్స్ చేసే విధంగా అయినప్పటికీ చాలా దురుసుగా వ్యవహరించారు సచిన్. రైట్, మీరు లైన్ లో ఉండండి.